గొంతులో పాడి వస్తాడు పైరామన్న చల్లనన్న అబ్బా సినిమాకి అరగంట లేవు అందులో టైంపాస్ అంత మంచిగా ఇక్కడ డోంట్ సిట్ హియర్ బాబు ఎవరు ఎందుకు చెబుతున్నావు దాన్ని? ఏం చేస్తావు? కూర్చున్నా ఏం చేస్తావు? చెంపొద్దని రాసిందిగా బాబు దాంట్లో. ప్రతి రోజు సమాధించాలి ఎక్కడ దొరుకుతారంటే పెద్దోళ్ళు. ఏంటో ఈ కాలం పిల్లలు బొత్తిగా మాట వినే స్వభావం లేదు అసలు. మనకెందుకులే మనం ఇంగ్లీష్ పేపర్ మనం చదువుకుంటాం. అబ్బా చాలాసేపు అయితే సినిమా టైం అవుతుంది. జాన్ గారు రెడీ అయిపోతూ ఉంటాడు. వెళ్ళాలి. ఇదేంటి ఏం నచ్చకపోయాను నోట్లా ఇదేంటి విచిత్రంగా ఉంది. నాకేమైంది? అబ్బో ఏదో తేడా. మా వాడికి కాదు వదిలే సినిమాకి వెళ్ళిపోతాడు. చెప్తే వెళ్ళినావా? ఉంటారా వస్తారా? హలో హలో జాన్. హలో ఎక్కడున్నారా? అరే నేను తొందరగా ఇక్కడ మన పార్క్ ఉంది కదా, తొందరగా ఇక్కడికి. మన పార్క్ రైల్వే స్టేషన్ దగ్గర మొత్తం తెచ్చారు కదా. తొందరగా తొందరగా నేను రారా చెప్తాను. అరే ఇక్కడ బాగా ఫోటో తీస్తే పైకి అంటారా ఏంటి? కనబడుతుంది కదా ఇక్కడ నేను వెళ్ళలేకపోతున్నాను సేట్లో నుంచి. ఇవాళ డైరీగా నేను నువ్వు పడ్డాను వచ్చి అరే నువ్వు నా డాక్టర్ సినిమాకి వెళ్ళబోతావు. నువ్వు వస్తే ఎవరు లేదా నాకు ఇలా చేసేదండి. వాటిలో సినిమాకి వెళ్ళాలంటే వేరే వాళ్ళు వెళ్ళిపోతారు. బాబు నువ్వు నా మాటికి ఎందుకు ఆడుకొచ్చేది కాదు. అసలు ఆయన ఎందుకు ప్రచారాలు కలిగిస్తాడు? పని చూస్తాడు. ఇంట్లో పడేది ఏంటో ఈ ఏంటి మంచి జిమ్ క్యాంటీన్ లాగా హెల్ప్ చేస్తాడేమో అవి చూద్దాం. బాబాయ్ బాబాయ్ నేనే. ఏం బాబు చెప్పు. కుర్చీలో కూర్చున్నా ఇరుక్కుపోయా, ఎగలేకపోతున్నా. కొంచెం సహాయం చేస్తావా? ఇరుక్కుపోయావా? అదే విచిత్రంగా ఇరుక్కుపోయాను. గట్టిగానే ఇరుక్కుపోయినట్టున్నావే. కనబడుతుంది కదా, లేపున్నాను. సింపుల్గా లేపేస్తా. ఈ ఏం పట్టు. నువ్వు మరీ ఎక్కడికి వెళ్ళుకున్నాడని చెప్పి ఈ బాడీ చూసావా? జిమ్ బాడీ. ముసలోడా చూసావా బాడీ ఎలా ఉందో? చూసావా బాడీ? బాబు అది మాత్రం భయం ఉంటాను నేనంటే. పట్టుకోను. ఏం చేస్తాడో ఏదో చిటికి నేను వేస్తున్నాడు. ఏం చేస్తున్నావు? మాట్లాడేంటి? ఏం చేస్తున్నావు? చిటికేలతో లేపేస్తానన్నావు. ఏం చేస్తాడు? మసాజ్ చేస్తాడు.
చేసుకుని కూర్చున్నాడే. ఇప్పుడు ఏం చేయలేదు ఇదిగో ల్యాప్టాప్ ఎప్పుడు చూడు నిన్ను కాదు చేస్తా. అమ్మో ఏదో తేడా చంపేసేలా ఉన్నాయి. ఈ ల్యాప్టాప్ వస్తున్నాడు చూడడానికి ఇన్ని దండలు ఉన్నాయి ఎందుకు పనికిరావు కాదు నువ్వు ఇక్కడ 2 రోజులు వచ్చేసరికి తినట్లేదు. ఎల్లు ఒక 20 చపాతీలు తినేసి వస్తా. సార్ ఒక్కసారి ఏం చేశారు సార్ వచ్చారు సార్ మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. నువ్వు 100 చపాతీలు తిన్నాయి లాభలేదు. నేను ముసలాడు కాదు వచ్చారని మాట్లాడతావు ఇక్కడ చూసుకో. నువ్వు చెప్తే విన్నావా నా మాట? ఈ ముసలాడు బాగా ఎక్కువైపోయింది నాకు. నా కష్టాలు అబ్బో మంచి హడావుడు ఉన్నాడు గిటార్ పట్టుకొని. సార్ కుర్చీలో ఎత్తుకుపోయాను సార్ నేను కూర్చొని లేవలేకపోతున్నాను. నేను సహాయం చేయగలరా? అవును సార్ ఆ తాతలు ఎందుకు పెడతాం మన లేపండి అక్కడికి ముందే రాసులు బాబు. తాతలు సహాయం చేస్తున్నాడు కదా బాబు. మరి నేనేం చేస్తాను చూస్తున్నాను మనసు ట్రై చేయండి. చచ్చిపోయి చాలా నేర్చుకుంటున్నాయి. అవునా నేను కూర్చుని నాకు లెక్క. అబ్బో అయితే అయిపోయినట్టున్నాడు. ఈసారి కన్ఫామ్ మన సినిమా చేద్దాం. ఏంటి బాబు ఒకసారి లేచుడు. ఏం మోజిక్రా బాబు, చచ్చిపోయేలా ఉన్నానా? వేరే మ్యూజిక్ అయ్యా చచ్చిపోయినట్టున్నా. నేను ఎక్కడికి వెళ్ళా ఇంకోసారి ట్రై చేస్తా. సరే ఇంకో పెద్ద తీస్తా బయట. ఇంకోటి ఏదో చూడు ఇప్పుడు కదా వేసుకో. ఒకటి బాబోయ్, నువ్వు బయట ఎందుకు కానీ అని చంపేసేలా ఉన్నావా? అయ్యా నువ్వు వెళ్ళిపోయా నీ గాలి చచ్చిపోయినట్టు డైరెక్ట్ పైకి వెళ్ళినట్టున్నా. నా కాన్సెప్ట్ అయిపోతుంది. అసలే నా కోసం వేల మంది వెయిటింగ్. వెళ్తానా? మీరు అందులో సహాయం చేయకపోతే నేను గంట కూడా నేనే ప్రయత్నిస్తాను. నా వల్ల ఏడలేదు కావాల్సింది ఏంటి డాక్టర్ గారు పిలిస్తే సార్ డాక్టర్ గారు డాక్టరేనా? అవును బాబు నేను డాక్టర్ని. ఒకసారి కుర్చీలో కూర్చొని ఎందుకుపోయా సార్ కొంచెం సహాయం చేస్తే చేయండి సార్. కుర్చీలో ఎత్తుకోవడం ఏంటి? అదే సార్ నా బాధ కూడా కుర్చీలో ఎందుకుపోయా సార్ లేకపోతే అప్పుడు ఇది గట్టిగా చదువుతున్నాడు. మాట్లాడను అసలు లాగండి బాబు. నేను ఎక్కడికి వ్యాధి 5 సంవత్సరాలు ఇదేం వ్యాధి? మీరు పడిపోతున్నారు సార్ నమ్మాలని వచ్చి. నేను ఎంతో మంది మందులు రాజాగా ఇట్లాంటి వ్యాధి ఎక్కడ చూడలేదా బాబు? సార్ డాక్టర్ గారు ఒకసారి సార్ బాబు నా టైం అవుతుంది. నాకు అపాయింట్మెంట్ ఉంది బాబు. అబ్బా డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు 2 మందులు ఇచ్చి మీరు కూడా 2 మందులు వేసుకోండి. మరి పడిపోయేలా ఉన్నారు కదా. ముసలాడా నా బాధ నేను ఉన్నాను ఇక్కడ మళ్ళీ అవసరం డాక్టర్ గారితో. ఇదిగో నన్ను పట్టుకో. వాడు అసలు బాబు వాడు ఏది ఎడవట్లా అసలు కుర్చీలో నుండి. థ్యాంక్స్ బాబు. నీ మటుకి నువ్వు వేడి పని చేశారా? నాన్నెవడు ధ్యానం చేస్తాడు? ఏది బాబు నీకు ఎప్పుడో చెప్ప దాంట్లో కూర్చోవద్దురా బాబు అని ఎలా ఉన్నా మాట అలా. అది ఏదో అయిపోయింది. ఇప్పుడు ఏదో సాయం చేసి నువ్వే చేస్తాను ఆయన కండ తీసి కండలు ఇప్పుడు ఎవరున్నారు సంవాదాలు సాయం చేయడానికి? ఎవరో ఇక్కడే పోయేటప్పుడు కుర్చీలోనే అక్కడే సినిమా అయిపోతుంది. సగంకైనా వెళ్ళాలి కనీసం. ఏంట్రా పార్కులో పిచ్చోళ్ళు వచ్చారు? వీళ్ళేంటి పిచ్చోళ్ళు లెక్క చూస్తున్నారు ఇద్దరు కామెడీ ఉన్నారు ఇవ్వలేదా? అయినా ఎవరైనా సహాయం అడగాల సహాయం చేస్తాను చూద్దాం. సార్ సార్ ఏమన్నా సార్ చెప్తున్నా ఇక్కడ కుర్చీలో ఎందుకు వేస్తాను నేను? పిచ్చోళ్ళు ఇంకెలా సహాయం చేస్తాను. అదేం సార్ నేను మనసులో ఉంటుంది మీకెలా తెలిసింది? ఈ ప్రపంచంలోకి వెళ్ళా గొప్ప మాంత్రికుడు ఆయన. నీకేం తెలుసు పిచ్చి బాగా. అబ్బో నాకు కావాల్సిన దొరికాలి సహాయం
తొందరగా సినిమా అయిపోతుంది సార్. ఇప్పుడు లెగుస్తారైతే లెగుస్తున్నా లెగుస్తున్నా ఇదేంటి కొత్తగా ఉంది? ఏ శిష్య అమ్మా మీరు ఇంకా బాగుంటుంది. ఏ శిష్య ఏం చేస్తున్నారు? ఇదేదో మనకంటే పవర్ఫుల్ ఉందిరా. చదువుకోవడం బెటర్. వెళ్ళండి చిత్రపాలు చెప్పారు లేకపోతే మళ్ళీ మొదలు పెట్టారు. నువ్వు తల్లి పెట్టారు మధ్యలో బాధలో ఇంకా వస్తే ఏం చేశారు? రాయమంటావా? నువ్వు మధ్యలో వెళ్ళేదయ్యా దయచేసి ఏదో దెబ్బ తగిలిందని రాస్తాను. సాయం చేస్తారు ముగ్గురు ఏమండి ఒక్కసారి కావాలి. కుర్చీలో ఇరుక్కుపోయాను. కొంచెం లేపకుండా ముగ్గురు ఉన్నారుగా, కొంచెం లేపచ్చాను. ఇవ్వ చెయ్యి ముగ్గురున్నారు పట్టుకోండి. చెట్టు పట్టుకోండి. అక్కడికి ఇరుక్కుపోయాను సార్. నిజంగా ఇరుక్కుపోయాను సార్. చూడండి లెగుస్తున్నాను. కెమెరా ఏంటి సార్? కెమెరా ఏంటి? ప్రాంక్ ఏంటి? నేను నిజంగా ఇరుక్కుపోయాను సార్. లేకపోతే సార్ ముగ్గురు దయచేసి సార్ ప్లీజ్. స్నాప్ ఎవరు ముసలాడు సార్? గారికి సార్ ప్లీజ్ సార్ ముగ్గురు వదిలిపెట్టారు సార్. అన్యాయం కదా ప్లీజ్ సార్. సార్ ఒకసారి అమ్మో ఈ ప్రాంక్ చేసిన వల్ల నిజంగా ఇబ్బందులు ఉండడానికి సహాయం రాకుండా పోతుంది. ముగ్గురు కాదు కదా, 100 మంది వచ్చినా నీకు లేపలేదు. మరి ఏం చేస్తావు? ఎవరు వస్తారు? నువ్వు లేపుతావా? దాని నుంచి మాట్లాడతావు. నేను మోసలోని బాబు. ఆ మొసలు తప్పుడు సైలెంట్గా ఉన్నారు, మాట్లాడకూడదు. ఇక్కడ నా పరిస్థితి బాగుంటుంది మధ్యలో. సర్లే కానీ టైం ఎంత అయిందో చెప్తావా? 12 వెళ్ళి ఫోన్ చేసి కొట్టు. బాబు వెళ్ళిపోతాను బాబు, లేదంటే మీ మా అమ్మ నన్ను కొట్టేస్తే. ఉంటాను బాబు. ముసలాళ్ళు బాగా అయిపోయింది. మా బాధలో ఉంటే అనవసరంగా అక్కడ రాసింది కుర్చీలో కూర్చోవద్దని రాసింది. మా పెద్ద చెప్పింది కూడా నిజమే. కూర్చోవద్దంటే అనవసరం కూర్చున్నా. ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ అవసరానికి వాళ్ళతో సినిమా టికెట్ బుక్ చేసుకుంటే నన్ను వాళ్ళు వెళ్ళిపోయారు అవసరానికి. మార్కెట్ అంటే ఆయన వచ్చి మా ఊళ్ళు కూడా చేశాడు ఏం సహాయం చేయకుండా. ఎవరున్నారు కానీ లోకంలో ఇప్పుడు సహాయం చేశారు ఒక్కరు కూడా లేదా? దాని పరిస్థితి నుంచి బయటకు కావడానికి పిచ్చెక్కిపోవడం నాకు ఈ కుర్చీలో తెచ్చిపెట్టున్నానే. ఏం చేయాలి ఇప్పుడు? ఒక్కరైనా ఒక్కరు కూడా లేదా నన్ను రక్షించడానికి నుంచి వాళ్ళంతా బాగా
అవును సార్. ఏమైంది నీకు? నేను సినిమాకి వెళ్దామని వెళ్తున్నా సార్. సమయం ఉండలే అని చెప్పి ఇక్కడ కుర్చీలో కూర్చున్నా సార్. అక్కడ కుర్చీలోనేమో కూర్చున్నా రాయబడదు సార్. నేనేమో కుర్చీలో కూర్చున్నాను. తీరా సమయం వెళ్ళిపోవాలని తెలుస్తుంటే లెక్కలేకపోతున్నాను సార్. నా ముందు ఎంతో మంది వైద్యులు నా ఫ్రెండ్స్ వచ్చారు సార్. లేపలేకపోయారు సార్. ఒక వార్త కూడా వచ్చారు సార్. ఆయన లేకపోయారు సార్. ఇంకా లేకపోయారు, ఇంకా ఇబ్బంది పెట్టారు సార్. నన్ను బాధ పెట్టారు సార్. వచ్చిన వాళ్ళందరూ నన్ను నవ్వి ఏదో ప్రాక్టీస్ చేస్తున్నారు సార్. మీరేదో కనీసం సాయం చేయగలరు సార్. ఇరుక్కుపోయారు సార్. ప్లీజ్ సార్. బాబు, నువ్వు చెప్తున్న విషయం అందరిని బట్టి చూస్తే నీవు పాపం అనే కుర్చీలోకి వచ్చింది. పాపం అనే దానిలో కూర్చున్నాను అనుకున్నావు కానీ ఇరుక్కుపోయావు దాంట్లో. పాపం అనే కూర్చోయా? దీని మీద ఏముంది సార్? ఇక్కడ కూర్చోగలను అంతేగా సార్. అందుకు వాళ్ళు కూర్చున్న ఖాళీ పాపమే సార్. కూర్చోవద్దు అని రాస్తుంది, నన్ను ఏం చేశావు? కూర్చున్నాను. చెప్పిన మాట వినకుండా తిరుగుబాటు చేశావు. అది పాపం కదా. ఆ పాపం అనే దాంట్లో కూర్చున్నాను అనుకున్నావు కానీ ఎక్కిపోయావు. ఇక నిన్ను ఎవ్వరు కూడా ఈ భూమి మీద ఏ మంచి మానవుడు కూడా రక్షించలేదు. ఛాన్సే లేదు. మాంత్రికుడు కాదు, డాక్టర్లు కాదు, స్నేహితులు కాదు. అవును సార్. ఎవరు రక్షించలేదు. ఇప్పుడు మరి నేను ఏం చేయాలి సార్? నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. ఎవరు సాయం చేస్తారు నాకు? ఎవరున్నారు? ఉన్నారయ్యా. నాకు కూడా నేను ఒకప్పుడు అలాంటి స్థితిలో ఉన్నాను. ఉన్నప్పుడు నన్ను విడిపించిన వాడు యేసు క్రీస్తు మాత్రమే. యేసు నీకు తెలుసా? తెలుసు సార్. ఏసే విన్నాను సార్ దాని గురించి. ఆయన చూసావా? లేదు సార్. చూడలేదు. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు బతిలాడుకుంటే నిన్ను విడిపిస్తాడు. అవును, నన్ను వినిపిస్తారా? విడిపిస్తాడు. నీ గురించి తెలుస్తారా? వేస్తాడు. నేను మళ్ళీ బాగా నడుస్తానా? నువ్వు రాగలుగుతావు. మరి నేను చేయాలి సార్ దానికి? నువ్వేం చేయాలంటే యేసయ్యని బతిలాడుకోవాలి. నాకు ఏం రాదు సార్. ఎలాగో తెలియదు సార్. యేసయ్య నిన్ను కలవాలి. ఏసే నేను కలవలేదు సార్. నేను దేవుడు కదా సార్. దేవుడిని నువ్వు కలవాలి. సార్ నేను ఏం చేయాలి చెప్పండి సార్. ఇన్ని మాటలు నేను పరీక్షలు తెలుసు. మనిషి దేవుడైతే యేసయ్యని కలవాలంటే ఎలా కలవాలంటే ప్రార్థన ద్వారా మాత్రమే కలగలరు. ప్రార్థన నేను ఎప్పుడు చేయలేదు సార్. నాకు ఏం రాదు సార్. ప్రార్థన అంటే ఏమి లేదు. నీకున్న బాధని, నువ్వు చేసిన తప్పుని యథార్థంగా ఆయన ఒప్పుకుంటే ఆయన నిన్ను విడిపిస్తాడు. అవునా సార్? మరి నీకు నేర్పించినా నేర్పించాను సార్. ప్లీజ్ సార్. నిజంగా నువ్వు చూడండి సార్. నేను చెప్తాను సార్. మీరు ఏం చేస్తారు సార్? విడిపించబడాలనుందా? ఉంది సార్. నిజం సార్. నీకు ఆయన తప్ప నీకు కూడా ఏం చేయలేదు. అవును సార్. నేను యేసయ్య ఒక్కడే నిన్ను విడిపించగలడు. చాలా సార్. నేను అందరికీ ట్రై చేశాను. ఎవ్వరు నాకు సహాయం చేయలేదు సార్. ఆ ఏసైనా నాకు సహాయం చేస్తారు. నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తావా? చేస్తా సార్. కళ్ళు మూస్తాయి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, కృప కలిగిన ఏసయ్యా, నువ్వు పాపం నుంచి విడిపిస్తావంటయ్యా. అయ్యా నా పాపం నుంచి విడిపిస్తావుయ్యా. ఇప్పుడే అన్న చెప్పాడయ్యా. ఇప్పుడే నేను చెప్తున్నారయ్యా. నాకు ఎవరు విడిపించలేకపోతున్నారయ్యా. నన్ను ఎవ్వరు విడిపించలేకపోయారు ప్రభా. నువ్వు చేసినటువంటి తప్పులేమన్నా దేవుడికి చెప్పుకో. ప్రభా, ఏమేం చేసావు చెప్పు. ప్రభా, నన్ను క్షమించయ్యా. తల్లిదండ్రులకు అబద్ధం చెప్పానయ్యా. అది నేను ఉన్నాను ప్రభా. నేను సినిమా చూశాను ప్రభా. ఆయన చేస్తున్న పని నేను చేశాను ప్రభా. ఆయన నీకు ఎంతగా ప్రభా ద్రోహం చేశాను ప్రభా. ఆయన స్కూల్లో టీచర్స్ ప్రభా. అయ్యా కాలేజ్లో లెక్చరర్స్ ప్రభా. అయ్యా ఎంతమంది ఎగతాళి చేశామని, జోక్ చేశామని ప్రభా. ఆయన సినిమా చూసామని, ఆయన చిత్రాలు గీసామని, చెడు స్నేహాలు చేశామని ప్రభా. ఆయన నన్ను క్షమించవా. ఈ కుర్చీలు ఎదుర్కొన్నా ప్రభా. నన్ను లేపవా. అయ్యా ఎవరైనా సహాయం చేయలేకపోయారు. వైద్యులు సహాయం చేయలేకపోయారు. పొలం కలిగిన పనులు చేయలేకపోయారయ్యా. అయ్యా నువ్వే దిక్కయ్యా. నువ్వు రక్షిస్తావంట కదా. నువ్వు నన్ను విడిపిస్తావంట కదా. ఒక్కసారి ప్రభా. అయ్యా నన్ను లేపవా. నన్ను లేపవా. యేసయ్యా నన్ను లేపవా ప్రభా. లోపల
రోజు నా జీవితంలో ఎన్నడూ మర్చిపోలేదు. ఇంత సంతోషం ఎప్పుడు లేదు నాకు. అమ్మో, నేను సినిమా చూసాను, అన్ని రకాల ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కానీ ఎప్పుడు ఇంత సంతోషించి సమాధానం రాలేదు నాకు. దీన్ని రక్షణ ఆనందం అంటారు. ఇది ఏ మనిషికి కూడా ఈ లోకంలో ఎటువంటి స్నేహం ఇవ్వదు, కానీ యేసుతో స్నేహం చేస్తే నీకు ఇలాంటి ఆనందం వస్తుంది. ఈ ఆనందం ఇచ్చిన దేవుడిని, ఈ రక్షణ ఇచ్చిన దేవుడిని నువ్వు ఎన్నడూ కూడా ఎన్నడూ కూడా నువ్వు అసలు దేవుడి మాటకి వ్యతిరేకంగా వెళ్ళమాకు. దేవుడు చేసి చెప్పినటువంటి మాటని నువ్వు తృణీకరించమా. అస్సలు దేవుడు నేను దేవుడు చెప్పి మాట్లాడే నేను ఎన్నడూ చేయగలను అబద్ధాలు ఆడుకునే సినిమా కదా. నీకు థ్యాంక్స్ కూడా ఇక్కడ కాలంలో ఈ రక్షణలో కొనసాగు. దేవుడికి సాక్షిగా జీవించు. చూశారు